ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. అందరికీ నమస్కారం. సాధారణంగా మనం ఎవరికైనా శిక్ష పడితే అది వాళ్ళు చేసిన తప్పు వల్ల అని అనుకుంటాం. కానీ ఎవరైనా వేరొకరి తప్పు కోసం శిక్షను అనుభవిస్తే, అపరాధం ఒకరిది, శిక్ష మరొకరిది అయితే, ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే సిలువ శక్తి. ఈరోజు మనం సిలువ శక్తి గురించి మాట్లాడుకుందాం. 1 పేతురు 2:24 ఒక అద్భుతమైన మాట ఉంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది వినడానికి కొత్తగా వింతగా అనిపించవచ్చు. ఒకరు దెబ్బలు తింటే ఇంకొకరికి ఆరోగ్యం రావడం ఏమిటి అనేది మీకు అనిపించవచ్చు. కానీ ఇదే సిలువలోని అసలైన శక్తి. దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఒక గ్రామంలో ఒక పేద బాలుడు ఆకలికి తట్టుకోలేక ఒక దుకాణంలో వస్తువుని దొంగలించాడు. యజమాని అతన్ని పట్టుకొని గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్లాడు. చట్ట ప్రకారం ఆ బాలుడికి 10 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. కానీ ఆ చిన్నారి శరీరం ఆ దెబ్బలను తట్టుకోలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్దాయన ముందుకు వచ్చి, ఈ బాబు తరపున ఆ శిక్ష నేను అనుభవిస్తాను అని తన వీపుని కొరడా దెబ్బలకు అప్పగించాడు. ఆ పెద్దాయన ఎంతో వేదనను అనుభవిస్తూ కూడా ఆ బాలుడి కోసం నిశ్శబ్దంగా ఆ భారాన్ని భరించాడు. ఆ శిక్ష పూర్తి అయ్యాక ఆ బాలుడు స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ బాలుడికి జరిగిన మేలు ఏమిటంటే శిక్ష నుండి విడుదల జరిగింది. ఆ పెద్దాయన చేసిన త్యాగమే ఆ బాలుడిని మార్చేసింది. సిలువలో కూడా జరిగింది ఇదే. మన పాపాలు, పొరపాట్లు మనల్ని దేవునికి దూరం చేశాయి. కానీ యేసుక్రీస్తు సిలువ మీద మన శిక్షను తన మీద వేసుకున్నారు. ఆయన చేతులు, కాళ్ళలో దిగిన మేకులు మన తప్పులకు బదులుగా సాక్షులుగా ఉన్నాయి. సిలువ అంటే కేవలం మరణం కాదు, అది త్యాగానికి పరాకాష్ట. మనలోని కోపం, అసూయ, స్వార్థం అనే రోగాలను నయం చేయడానికి ఆయన తనను తాను బలిగా ఇచ్చుకున్నారు. అందుకే ఆయనను గాయపడిన వైద్యుడు అంటారు. శిలువ శక్తి అంటే పాత జీవితాన్ని వదిలేసి కొత్త మనిషిగా మారడం, క్షమించే శక్తి కలిగి ఉండడం. ఆయన శిలువ మీద నుండి తనను హింసించే వారిని కూడా క్షమించారు. మనం కూడా ఇతరులను క్షమించే శక్తిని శిలువ నుండి పొందాలి. అలాగే స్వస్థత. మీ మనసులో ఏదైనా బాధ, గతంలోని చేదు జ్ఞాపకాలు ఉంటే ఆయన పొందిన దెబ్బలను తలంచుకోండి. ఆ త్యాగం మీ హృదయ గాయాలను మాన్పిస్తుంది. సిలువ మనల్ని భయపెట్టదు, అది మనల్ని ప్రేమిస్తుంది. నీవు విలువైన వాడివి, నీ కోసం ప్రాణం ఇచ్చేంతగా నేను ప్రేమిస్తున్నాను అని సిలువ చాటి చెబుతోంది. ఈరోజు ఆ ప్రేమని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. అలాగే ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సిలువ త్యాగం ద్వారా మాకు ఇచ్చిన విడుదలకు వందనాలు. నీ గాయాల ద్వారా మాకు స్వస్థత నిమ్ము అని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.